స్వస్థ విధులు స్వాతం లక్ష్య సమాజితం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీపావళి శుభదినం అందరూ జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ కొత్తగంటే కాదు, ప్రతి సంవత్సరం కూడా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారు. నారాయణగూడ పార్సిగుట్టలో ఉన్నటువంటి సాయి కుమార్ యాదవ్ అండ్ సర్ఫ్ గారు ఉన్నారు. మరి ఇక్కడ 3 దున్నపోతులు తీసుకుని వచ్చారు. మరి వాటి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సర్ఫ్ గారు, అన్నిటికీ భిన్నంగా ఈసారి 3 దున్నపోతులు తీసుకురావడం జరిగింది. వాటి యొక్క విశిష్టత చెప్తారా? ప్రతి సంవత్సరం నారాయణగూడకి చేసే దగ్గర ఈ సందర్భంగా ఎడ్ల సాయి యాదవ్ గారు 3 పోతులు తీసుకురావడం జరిగింది. దీనిలో ఒకటి తెలంగాణ బుల్, మన హైదరాబాద్కి చెందిన బుల్ ఉంది, దాని పేరు శక్తి. ఇవి 2 బుల్ చూసినాయి మన గోలు ఇంకా షేరా. దీని ఏజ్ ఇవన్నీ 3 కూడా యంగ్ ఏజ్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం తీసుకొచ్చిన పోతుల కన్నా ఈ సంవత్సరం తీసుకొచ్చిన యంగ్ పోతులని తీసుకొచ్చి రావడం జరిగింది. 2 years 2.5 years ఇంకొక 3 years 3 months ఉంది. ఇది 3 years 3 months ఉన్న శక్తి విశేషం ఏంటంటే ఇది ఒక తెలంగాణ ఛాంపియన్ బుల్. దీనికి ప్రత్యేక విశేషం ఏంటంటే 10 లీటర్ డైలీ 10 లీటర్స్ పాలు తాగడం జరుగుతుంది. దీనికి డైలీ 10 లీటర్ పాలు తాగడం జరుగుతుంది. 5 kgs ఆఫ్ యాపిల్ అండ్ 1 kg ఆఫ్ డైలీ డ్రై ఫ్రూట్ చేయడం జరుగుతుంది. మన గోలు వచ్చేసి ఆడ ఛాంపియన్ బుల్, హర్యానా ఛాంపియన్ బుల్. ఇంత చిన్న ఏజ్లో 1800 kgs దాటిన ఒక బుల్ ఉంది, అదొక ఛాంపియన్ బుల్. అది కూడా దాని పేరు గోలు. షేరా తీసుకురావడం జరిగింది. షేరాది కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఉంది ఆడ హర్యానాలో. ఈ 3 పోతులని తీసుకువచ్చి మేము సదర్ సందర్భంగా ఈ ముషీరాబాద్ ఎడ్ల సాయి యాదవ్ తరఫు నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నారాయణగూడ తీసుకుపోవడం జరుగుతుంది. ఏ రోజు మరి ఇక్కడ నుంచి ఎంతమందితో వెళ్ళే అవకాశం ఉంది? ఏమేమి కల్చరల్ యాక్టివిటీ ఉంటాయి దీనిలో? కల్చరల్ యాక్టివిటీస్ అంటే మేము అన్ని పోతులని కలర్ఫుల్గా చేసి దీని కొమ్ములని దీనికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఇచ్చేసి మేము మెడల్స్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఏవేవి కొట్టిన మెడల్స్ అవన్నీ వచ్చి దాన్ని ముంగట పెట్టడం జరుగుతుంది. దీన్ని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళి దీన్ని నడిపించుకొని తీసుకుపోవడం జరగదు. దీనికి ప్రత్యేకతగా ఒక సపరేట్ వెహికల్ పెడతాం. దానికి ఇక్కడికి వెళ్ళి కొంచెం ఇంటి ముంగడికి వెళ్ళి ఒక 10-15 స్టెప్స్ తర్వాత దీనికి ఎక్కించుకొని దానికి మేము నారాయణగూడ సదర్లో దింపడం జరుగుతుంది. ముఖ్య అతిథులు మినిస్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేస్ వచ్చి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ అంజన్ కుమార్ సాబ్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. వీళ్ళందరూ పాల్గొంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గౌరవులు అందరూ రావడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది మరి రాష్ట్రంలో? అంటే ఇక్కడ హైదరాబాద్ లాస్ట్ టైం అయితే మేము 300 to 350 మెంబర్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మేము మాక్సిమం 500 మెంబర్స్ రావాలని కోరుకుంటున్నాం. బస్సీ పెద్దోళ్ళు, కుటుంబ సభ్యులు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, అందరూ వచ్చి మా ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ ఒక విజ్ఞప్తి మేము చేసిన వృత్తిని మేము బయట పెట్టి చూపించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమాజంలో కూడా ఇంత కష్టపడి చేసినందుకు వీళ్ళకి ఫలితం దొరుకుతుందని మేము తీసుకురావడం జరుగుతుంది. అయితే మొత్తమే చూసినట్టయితే ఇక్కడ చూసినటువంటి యూత్ అంతా ఎగ్జైటింగ్గా ఉన్నట్టుంది. అంటే రేపు ఎల్లుండి జరగబోయే ఉత్సవానికి ఎన్ని రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? ఎంతమందితో ఈ బృందం ఏర్పడింది? హర్యానా పోయి మా ఊళ్ళు ఒక 15-20 డేస్ నుంచి దీన్ని వెనకాల పోయి సపరేట్గా వాళ్ళ కోసం ఎంతో కష్టపడి రాత్రి మేల్కొని దినమంతా మేల్కొని నిద్ర లేకుండా తిండి లేకుండా వాళ్ళు తిప్పిల్ పడి కూడా అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. హర్యానా నుంచి తీసుకొస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడినారు. ఎందుకంటే దీనికి 5 kilometers డైలీ టైం టు టైం వాకింగ్ ఉంటుంది. కాబట్టి 3 to 5 మధ్యలో దింపి దీనికి 5 kilometers చేయడం జరుగుతుంది. వాకింగ్ రన్నింగ్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ దీనికి సపరేట్గా కూర్చోబెట్టి ఒక 9 అంటే కూడా ఒక 2-3 hours కూర్చోబెట్టి బర్నీ చేయడం జరుగుతుంది, తినిపేయడం జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ జరిగాయి, ఒక్కొక్క దగ్గర డ్రై ఫ్రూట్స్ జరిగాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కోరావడం జరుగుతుంది. దీనికి పెట్టి అవన్నీ చేసుకొని మా వాళ్ళు తిండి లేకుండా అక్కడికి వెళ్ళి ఎంతో కష్టపడి తీసుకురావడం అదంతా మీరు చూస్తారు. ఇప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకంటే హర్యానా నుంచి తీసుకొచ్చినారు, వాళ్ళు ఇంత కష్టపడి ఎట్లా తీసుకొచ్చినారు, ఒక DCMలో అని తీసుకొచ్చినారని వాళ్ళంతా ఎక్సైట్మెంట్లో వచ్చి రావడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నట్టు తెలుస్తుంది. ఆర్థికంగా కూడా అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్కు? ఆర్థికంగా ఖర్చు ఏం లేదన్నా, మేము పోయి వాళ్ళని అడుక్కొని బట్లాడి మేము ఒక ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టుకోవాల్సి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక జంతువుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ అక్కడ పోయినాక ఆడ తీసుకురావడం జరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎందుకని మేమే 2 పోతులని తీసుకురావడం జరిగింది ఇక్కడ కొనుక్కొని. మొత్తం చూస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతుంది? ఇందులో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటారు? ఒక 30-35 years నుంచి మా పెద్దోళ్ళు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేమైతే ఒక 5-6 years నుంచి చేయడం జరుగుతుంది. అయితే మరి మన రాష్ట్రంలో ఇలాంటి దున్నపోతులను తయారు చేయడం లేదా? మరి హర్యానా నుంచి రాష్ట్రంలో దున్నపోతులని తయారు చేసినది ఒకటి ఉంది, ఇది ఒకటే దాన్ని మీ ముంగట్నే ఉంది ఒక శక్తి అనే బుల్. ఓకే, అంటే మిగతా కూడా 2 తీసుకురాగలిగింది. అంటే ఎక్కువ మరి సంవత్సరం మేము 2 తీసుకురావడం ఎందుకు జరిగిందంటే మెయిన్ కారణం ఏంటంటే మన వాళ్ళు హర్యానా పోయి తీసుకురావడం వల్ల వాళ్ళకి
ఏంటంటే అత్యంగా మాకు కూడా బర్డన్, వాళ్ళకు కూడా ఒక బర్డన్ అవుతుంది. ఇదంతా టైం స్పెండ్ అయ్యే వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేమే తీసుకొచ్చి దీన్ని వచ్చే సంవత్సరం దాకా ఇంత పెద్దగా చేసి దీనికి తెలంగాణకి ఒక ప్రత్యేకంగా ఒక పేరు తీసుకొచ్చి ఒక ఛాంపియన్ బుల్ అని చెప్పుకోవడం వల్లనే మేము ఆ 2 పోతులు కొనుక్కోవడం జరిగింది. ఛాంపియన్ బుల్ అంటున్నారు కదా, ఇప్పటిదాకా మీరు ఈ పోటీలలో ఎప్పుడన్నా ఛాంపియన్గా నిలబడే సందర్భాలు ఏమన్నా? మేము ఇది ప్రతి సంవత్సరం అయితే ఏం లేకుండే అన్న. శక్తి ఒక బుల్ ఉంది. ఏ బుల్ అంటే ఇది తెలంగాణ ఛాంపియన్ బుల్. దీనికి అవార్డ్స్ మెడల్స్ ఉన్నాయి. అవంటే హర్యానావి. నెక్స్ట్ టైం నుంచి మీరు వచ్చినప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు మేము చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు అన్న. మీకు వాళ్ళ మెడల్స్ ముంగట పెట్టంగానే అప్పుడు మీరు తెలంగాణ నుంచి కొట్టిన బుల్ అని మీరే మీ న్యూస్లో వేయడం జరుగుతుంది అన్న. ఓకే, చూసినట్టయితే మరి డైలీ టేక్ కేర్ ఆఫ్ ఎలా ఉంటుంది మరి ఇట్లా తయారు చేయాలంటే దానికి చాలా జాగ్రత్త కూడా ఉంటుంది. డైలీ టేక్ కేర్ ఆఫ్ అంటే డైలీ 10 kgs యాపిల్ ఉంటుంది అన్న, 10 లీటర్స్ పాలు ఉంటుంది, 5 kgs ఏమన్నా ఇంకా గోవా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్న. డైలీ 1 kilo ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే పక్కా ఉంటుంది అన్న. కొంతమంది దాని పర్యవేక్షణ చేస్తుంటారు. దీనికి ప్రత్యేక్షణ అంటే డైలీ మార్నింగ్ 2 hours మసాజ్ ఉంటుంది అన్న, మళ్ళీ మధ్యాహ్నం 2 hours మసాజ్ ఉంటుంది, ఈవినింగ్ 2 hours మసాజ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 6 hours మసాజ్ ఉంటుంది. 6 hours-కి 12 members పనిచేస్తారు అన్నది నేను వెనకాల మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దానికి? శక్తి వచ్చేసి 3 years 3 months ఉందన్న. ఇది 2 years 1 month ఉంది, అదేమో 2 years ఉందన్న. ఈ పండుగ సందర్భంగా మరి 29వ తారీఖు నాడు వచ్చే యాదవ్ సోళ్ళకి మీరు ఏం చెప్తారు? యాదవ్ సోళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి, అందరు పార్చిగుట్ట ఎడ్ల సాయి యాదవ్ సదర్కి వచ్చి మీరందరు మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, పెద్దలతో అందరితో వచ్చి పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న. జై యాదవ్, జై మాధవ్. ఒక సదర్ సమ్మేళన కార్యక్రమం ముషీరాబాద్ సాయి యాదవ్ గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దీపావళి మరుసటి రోజు అమీర్పేటలో ఈ దున్నలు పాల్గొంటున్నాయి. ఆ మరుసటి రోజు నారాయణగూడ సదర్లో భారీ ఎత్తున ఈ యొక్క అట్ల సాయి యాదవ్ గారు పార్సిగుట్ట నుంచి నారాయణగూడకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క దున్నలు ఆకర్షణగా నిలుస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క సదర్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఇదండి మరి ఎడ్ల సాయి కుమార్ యాదవ్ మరి సరఫ్ గారు వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోయిన సంవత్సరం అయితే ఈసారి దానికి బదులు తెలంగాణ శక్తి బదులు హర్యానా నుంచి కూడా ఈసారి 2 మరి దున్నపోతలు తీసుకురావడం జరిగింది. ఈ మేళ ఖచ్చితంగా కూడా చాలా గ్రాండ్గా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ కూడా రావాలని, మరి జరుగుతున్నటువంటి ఛాంపియన్షిప్ అందరూ పాల్గొనాలని మీ అందరం కూడా ఒక 32 మంది యూత్ తోటి ఎంకరేజ్మెంట్ తోటి మేము తీస్తున్నామని ఇక్కడ తెలియజేశారు. మరి ఖచ్చితంగా కూడా 29వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి నారాయణ కూడా ఈ సదర్ ప్రోగ్రామ్కి అందరూ కూడా వచ్చి రాష్ట్ర నలుమూల నుంచి యాదవ్ అయితే అందరూ కూడా తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విధి నుంచి లక్ష్యం సమాజం కెమెరామెన్ రాజ్తో మీ సురేష్ దండు.